ఇదంతా విని కూడా మీరు ఊరికే ఉంటారా? ఐశ్వర్య ఇప్పుడు ఇంట్లో కాదు, హాస్టల్లో ఉంటుంది. హాస్టల్లోకి ఏ అబ్బాయి రాలేడుగా. కాలేజ్ అయిపోయిన తర్వాత ఆయుష్ ఎవరిని కలవడం కుదరదు. నేను నిన్ను నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను ఐశ్వర్య. నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు. నేను నీకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చాను, కానీ నువ్వు ఆ ఫ్రీడమ్ని తప్పుగా యూజ్ చేశావు. ఇప్పుడు వెళ్ళి నీ సామాన్లు ప్యాక్ చేసుకో. రేపు పొద్దున్నే నేను నిన్ను హాస్టల్లో వదిలేస్తాను. కానీ అన్నయ్య, జరిగింటేంటో తెలుసుకోకుండా నువ్విలా అనగలవా? ఇదంతా వదిన కావాలని. ఎనఫ్, నోరు మొయ్. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళింకా. మరుసటి రోజు ఉదయాన్నే పృథ్వీ ఐశ్వర్యని తీసుకుని వెళ్లి హాస్టల్లో జాయిన్ చేయించాడు. పృథ్వీ ఐశ్వర్యతో ఒక్కసారి కూడా మంచిగానే మాట్లాడలేదు. అన్నయ్య ప్రవర్తనతో ఐశ్వర్య చాలా బాధపడింది. ఎందుకంటే తన అమ్మానాన్నలు కాలం చేసిన తర్వాత నుంచి తన అన్నయ్యని ఐశ్వర్యకి అన్ని అయిపోయించాడు. కానీ ఈరోజు ఆమె వదలలేనిపోని నాటకాలు చేసి అన్నా చెల్లెల్ని విడగొట్టింది. గాడ్ ప్రామిస్ ఐశ్వర్య, నేను కనీసం గడప దాటి ఇంట్లో కూడా వెళ్ళలేదు. కానీ మీ వదిన నాపై అన్ని నిందలు ఎలా వేస్తుంది? నువ్వు అలా చేయవని నాకు తెలుసు ప్రభా. వదిన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి ఇదంతా చేసింది. కానీ ఎందుకు ఐషు? నువ్వు ఇంట్లో ఉంటే మీ వదినకి వచ్చిన నష్టం ఏంటి? ఏమో ప్రభా, నాకేం తెలీదు. నాకు అన్నయ్య గురించి బెంగగా ఉంది. ఈ మధ్య అన్నయ్య ఆరోగ్యం కూడా అంతగా బాగోలేదు. నా మీద కోపంతో అన్నయ్య మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడో లేదో. నువ్వేం బాధపడకు ఐషు. ఏం జరిగినా అంతా మంచిగా జరుగుతుందని అనిపిస్తోంది. నీకు తోడుగా నేనున్నాను కదా. ఇంకేమైంది? ఈరోజు ఉదయాన్నే పృథ్వీ ఐశ్వర్యని హాస్టల్కి తీసుకెళ్ళిపోయాడు. థ్యాంక్ గాడ్. ఇప్పుడు మనిద్దరం జట్టుగా పానకల్లో పుడకలా ఎవ్వరు ఉండరు. ఇప్పుడు మనం ఇద్దరం టెన్షన్ ఫ్రీగా రోజు కలవచ్చు. రెస్టారెంట్లో డిన్నర్ చేసిన తర్వాత విక్రమ్ ప్రణతిని ఇంటి దగ్గర వదిలాడు. ప్రణతి ఇంట్లోకి రాగానే ఎక్కడికి వెళ్ళావు ప్రణతి? పృథ్వీ, నువ్వు ఇంటికి ఈరోజు ఇంత త్వరగా వచ్చేసావా? అవును, కొంచెం ఆరోగ్యం బాగాలేకపోతే రెస్ట్ తీసుకుందామని వచ్చేసాను. ఇంత రెడీ అయ్యి నువ్వెక్కడికి వెళ్ళి వస్తున్నావు? నేను ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. ఫ్రెండా? హరే, అతనే ఆ రోజు షాప్లో కనిపించాడు కదా, విక్రమ్. అతన్ని కలవడానికి వెళ్ళాను. అతను పెళ్లి చేసుకోవాలని అమ్మాయిని చూస్తున్నాడు. అమ్మాయిల బయోడేటా ఇంకా ఫొటోస్ చూపించాలని రమ్మన్నాడు. అవునా? అయితే సరే. అన్నట్లు నీ హెల్త్ ఎలా ఉంది పృథ్వీ? ఏం బాగోలేదు ప్రణతి. రోజంతా హెడేక్గా ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఫీవర్ వచ్చేస్తుంది. మీకు రాత్రి నిద్రైనా పడుతుందా లేదా? రాత్రి అయితే ఇక చెప్పలేను. బెడ్ మీద పడగానే నేను మూర్చపోయానేమో అన్నట్లుగా నిద్రపోతున్నా. ఏదోలే, నీకు మంచి నిద్ర వస్తుంది. అలాగే రెస్ట్ తీసుకుంటూ ఉండు. మెల్లిమెల్లిగా నీ ఆరోగ్యం బాగవుతుంది. ఊరికే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ టైము డబ్బులు రెండు వేస్ట్ చేసుకోకు. సరే, నేను ఫ్రెష్ అప్ అయి వచ్చి నీకు అన్నం పెడతాను. హాస్టల్లో ఐశ్వర్య ఇలా ఉందో ఏంటో. అమ్మ నాన్న చెడిపోయాక ఐషుని అన్నలా కాదు, కూతుర్లా పెంచాను. కానీ ఇప్పుడు తన ఫ్యూచర్ బాగుండాలంటే ఐషు హాస్టల్లో ఉండడమే మంచిది. ఇంట్లో ఉంటే ఆ ప్రభాతో కలిసి తిరుగుతూ చెడిపోతుంది. చదువు మీద శ్రద్ధ పెట్టదు. హాస్టల్లో అన్నం బాగుందో లేదో ముందే ఐషు సరిగా తినదు. పృథ్వీ ఐషుని హాస్టల్కి అయితే పంపించాడు, కానీ ప్రతి క్షణం ఆమెను మిస్ అయ్యేవాడు. అక్కడ ఐషు తన అన్న కోపాన్ని ఎలా తగ్గించాలని ఆలోచిస్తోంది. కానీ ప్రణతి మాత్రం బిందాస్గా తన బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తోంది. విక్రమ్, ఎంత కాస్ట్లీ గిఫ్ట్ నా కోసం తెచ్చావా? చాలా బాగుంది. నిన్ను హ్యాపీగా చేయడానికి నేను ఏమైనా చేస్తా డార్లింగ్. అలా కొద్ది రోజులు అంతా మామూలుగా గడిచాయి. కానీ పృథ్వీ ఆరోగ్యం రోజు రోజుకి ఇంకా క్షీణిస్తూ ఉంది. అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఎవ్వరికీ తన ఆరోగ్యం బాగోలేదని చెప్పుకోలేదు. ఐషు అడిగినా పృథ్వీ ఆరోగ్యం బానే ఉందని చెప్పేవాడు. డాక్టర్ గారు, మా అన్నయ్య గారు చేసిన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చిందా? అన్నయ్య చాలా బిజీగా ఉన్నాడు, అందుకే తను రాలేదు. ఓ ఎస్, రిపోర్ట్స్ అప్పుడే వచ్చేసాయి. మీ అన్నయ్యకి హాస్పిటల్కి రమ్మని మేము కాల్ కూడా చేశాం.
కానీ ఆయన రాలేదే. ఎందుకో తెలియదు డాక్టర్. అన్నయ్య హాస్పిటల్కి రావడానికి ఇష్టపడట్లేదు. ఆ, అన్నయ్య రిపోర్ట్ అంతా నార్మల్గానే ఉంది కదా డాక్టర్? భయపడాల్సింది ఏమీ లేదు ఐశ్వర్య. కానీ ఒకటి మాత్రం నాకు అర్థం కాలేదు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు డాక్టర్? మీ అన్నయ్య రోజు నిద్ర మాత్రలు ఎందుకు వేసుకుంటున్నారు? ఆయన బెడ్లో నిద్ర మాత్రల డోస్ ఎక్కువగా చూపిస్తుంది. ఆయనకి నిద్ర సరిగా పట్టదా? లేదు, బాగానే నిద్రపోతాడు. నేను చిన్నప్పటి నుంచి అన్నయ్య ఏ మాత్రలు వేసుకోవడం ఎప్పుడు చూడలేదు. మరి ఈ నిద్ర మాత్రలు... ఆ విషయం మీ అన్నతో మాట్లాడండి. ఆయుష్ హాస్పిటల్ నుంచి ఆ రిపోర్ట్ తీసుకుని నేరుగా ప్రభా దగ్గరికి వెళ్ళింది. అయితే ఇప్పుడు నువ్వు చెప్పేదేంటి ఐషు? ఏమో ప్రభా, నేను చెయ్యబోయేది కరెక్టో రాంగో నాకు తెలియట్లేదు. కానీ ఇందులో నాకు నీ సహాయం కావాలి. లేకపోతే నేను నిజం బయట పెట్టలేను. బ్లడ్ రిపోర్ట్ ఇంకా ఇంట్లో జరిగిన కొన్ని సందర్భాల్ని బట్టి ఐశ్వర్య నిజమేంటో తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇవన్నీ తెలియని ప్రణతి ఫ్రీగా తన అఫైర్ ని కొనసాగిస్తూ ఉంది. హలో ఐషు, మీ వదిన ఇప్పుడే ఎవరో అబ్బాయితో కలిసి కార్లో వెళ్ళింది. అతని వదిన ఫ్రెండ్ మాత్రం కాదు, ఎందుకంటే వదిన అతనితో చాలా క్లోజ్ గా ఉంది. ఓకే. విక్రమ్ ప్రణతిలు బయట డేట్కి వెళ్లి తిరుగుతూ ఉండగా అంతలో పృథ్వీ ఇంటికి వచ్చాడు. ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసినందుకు పృథ్వీ ప్రణతిని తీసుకుని డిన్నర్కి వెళ్లాలనుకున్నాడు. ఈరోజు ప్రణతిని షాపింగ్ తీసుకెళ్లి చాలా డ్రెస్సులు కొనిస్తా. అలాగే తన ఫేవరెట్ రెస్టారెంట్ కి డిన్నర్ కి తీసుకుని వెళ్తా. చాలా రోజులైంది తనని బయటకు తీసుకెళ్లలేదు. ప్రణతి, ప్రణతి, నేనింటికి వచ్చేసాను. తొందరగా రెడీ అవ్వు, మనం బయటికి వెళ్దాం అని పృథ్వీ పిలుస్తూ ఉన్నా సమాధానం రాకపోవడంతో పృథ్వీకి ప్రణతి ఇంట్లో లేదని అర్థమైంది. ఇక చేసేదేమీ లేక తను ప్రణతి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. కాని ఎన్ని గంటలు గడిచినా ప్రణతి ఇంటికే రాలేదు. ఏంటి, ప్రణతి ఇంకా ఇంటికి రాలేదు? వాళ్ళ అమ్మ దగ్గరికి ఏమైనా వెళ్ళిందేమో. తన ఫోన్ కూడా కలవట్లేదే. సరే, అత్తయ్య గారికి ఫోన్ చేస్తా. హలో అల్లుడు గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఈ మధ్య మీరు ప్రణతి ఇంటికి రావడమే మానేశారు? ప్రణతి కూడా రాక చాలా రోజులైపోయింది. ఏంటి, ప్రణతి రాక చాలా రోజులైందా? మేము వస్తాం అత్తయ్య, తప్పకుండా వస్తాం. నీ ఆరోగ్యం ఎలా ఉంది? దేవుడి దయ వల్ల బానే ఉంది బాబు. మీరిద్దరు బాగుంటే మాకు ఏ అనారోగ్యం రాదు అల్లుడు గారు. అలాగే అత్తయ్య. ప్రణతి భోజనానికి పిలుస్తోంది, నేను ఫోన్ పెట్టేస్తాను. తన అత్తగారికి ఏదో ఒక అబద్ధం చెప్పి పృథ్వీ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ప్రణతి అక్కడికి కూడా వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళింది? ఏం అర్థం కావట్లేదే. ప్రణతి వచ్చినట్టుంది. ఐషు, నువ్వా? రా, లోపలికి రా. అన్నయ్య, చాలా రోజుల నుంచి నువ్వు వదిన గుర్తొస్తున్నారు. 3 నెలలైంది నన్ను హాస్టల్లో వదిలి. ఒక్కసారి కూడా నేను ఇంటికి రాలేదు కదా, అందుకే వచ్చానన్నయ్య. వచ్చి మంచి పని చేసావు ఐషు. నాకు కూడా నువ్వు చాలా గుర్తొస్తున్నావు. ఈ హెడేక్. అన్నయ్య, నీ ఆరోగ్యం ఇంకా బాగవలేదా? అదేమి లేదురా, నేను బానే ఉన్నాను. నువ్వు భయపడకు. అదంతా సరే, కానీ నీ చదువు ఎలా సాగుతోంది? అయితే ప్రణతి, నీ పెళ్లి రోజు పార్టీకి నన్ను పిలుస్తావా లేదా? విక్రమ్, నువ్వు రాకపోతే నేను ఎవరి కోసం రెడీ అవ్వాలి చెప్పు? ఆ రోజు రాత్రి అందరి ముందు నేను పృథ్వీని ఎంత ప్రేమిస్తున్నాను అన్న నటన కూడా చెయ్యాలి కదా. ఎందుకంటే తర్వాత నా మీద ఎవరికి డౌట్ రాకూడదు. ఇక మన ప్లాన్ సులువుగా సక్సెస్ అవుతుంది. ప్రణతి ప్లాన్ ఏంటి? ఆయుష్ తన అన్నయ్యకి నిజం చెప్పేసిందా? ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ ఎపిసోడ్ చూడడం మర్చిపోకండి. మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కండి. అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్లో త్వరలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.